హ్లాదిని, సంవిత్తు ఆంతరంగిక శక్తి, ఇంకను మాయ మొదలగు శక్తులు ఆకృతి దాల్చి ఆ పరమాత్మను సేవించుచుండెనో. చూసారా, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, యశము, వైరాగ్యము, శ్రీ ఇట్లాంటి 6 రకాలైనటువంటి శక్తులు రూపాలను ధరించి, లక్ష్మీ, సరస్వతి ఇత్యాది రూపాలను ధరించి పరమాత్మను సేవిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ భాగవత గ్రంథం చెప్తుంది. అయితే ఈ శక్తులన్నీ కూడా ప్రళయకాలంలో పరమాత్మలో లీనమై ఉంటాయి. మళ్ళీ సృష్టి చేయడానికి ఆయన పూనుకున్నప్పుడు ఆ భగవంతుడి నుంచే అభివ్యక్తమవుతూ ఉంటాయి. సృష్టి స్థితి లయ నిర్వహణలో భాగంగా కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి భగవంతుడికి శక్తుల మధ్య కూడా. అవి కూడా లోకోపకారం కోసం, లోక ప్రయోజనాల కోసమే కొన్ని సందర్భాలు సృష్టించబడతాయి. ఇప్పుడు శక్తులకి భగవంతుడికి మధ్య కూడా కొన్ని సంభాషణలు ఉంటాయి, కొన్ని నాటకీయ పరిణామాలు ఉంటాయి, కొన్ని సంఘటనలు